ఏ హనుమాన్ ఆలయంలో చూసినా హనుమంతుని విగ్రహానికి పూర్తిగా సింధూరం పూసుంటుంది. అలా ఎందుకు చేస్తారో మీకు తెలుసా? ఒకసారి సీతాదేవి తన నుదిటిపైన సింధూరం పెట్టుకుంటున్నప్పుడు హనుమంతుడు చూస్తాడు. అమ్మా, మీరు నుదిటిపైన సింధూరం ఎందుకు పెట్టుకుంటున్నారు అని అమాయకంగా అడుగుతాడు. అలా సింధూరాన్ని నుదిటిపైన పెట్టుకోవటం వలన తన భర్త శ్రీరాముడికి ఎల్లప్పుడూ మంచి జరగటంతో పాటు దీర్ఘాయుష్యు కలుగుతుంది అని చెప్తుంది. అది విని ఉప్పొంగిపోయిన హనుమంతుడు తను కూడా సింధూరం పెట్టుకున్నాడు. కానీ నుదిటి మీద కాదు, ఒళ్ళంతా నూనెతో కలిపి ఒంటికి పూర్తిగా రాసుకుంటాడు. శరీరం అంతా సింధూరంతో ఎర్రగా కనిపిస్తున్న హనుమంతుణ్ణి రాముడు చూస్తాడు. ఎందుకు ఇలా ఒళ్ళంతా సింధూరం పూసుకున్నావని అడుగుతాడు. సీతామాత నుదిటిపైన చిన్నగా సింధూరం ధరిస్తేనే మీకు ఎల్లప్పుడు మంచి జరుగుతుంది, అంతేకాకుండా దీర్ఘాయుష్యు కూడా కలుగుతుందంటే ఇక నా ఒళ్ళంతా సింధూరాన్ని పూసుకుంటే అప్పుడు మీకు ఎటువంటి ఆపదలు కష్టాలు రాకుండా చిరంజీవి అవుతారు కదా ప్రభు అని అంటాడు. స్వచ్ఛమైన హనుమంతుడు భక్తికి ఆప్యాయతకి అమితమైన ప్రేమకి కరిగిపోతాడు శ్రీరాముడు. ఇక నుండి హనుమంతుణ్ణి సింధూరంతో పూజించే వారికి నా అనుగ్రహం కలుగుతుంది అని వరమిస్తాడు.